వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మీ సాయిసుధా. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రభుత్వ పాఠశాలలో స్పష్టమైన మార్పు కోసం కేసీఆర్ కృషి. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ తో పొత్తు ఊహాగానాలపై తేల్చి చెప్పిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. హుస్నాబాద్ లో రియాల్టర్ల భూ కబ్జా భాగోతం. విచారణ జరిపి న్యాయం చేయాలని ఏసీపీకి ఎమ్మెల్యే సూచన. కన్నుల పండుగగా యాదాద్రి నరసింహుడి అధ్యయనోత్సవాలు. వివిధ రకాల అలంకార సేవల్లో భక్తులకు దర్శనమిస్తున్న యాదగిరీశుడు. ఇక డీటెయిల్స్ చూస్తే ప్రభుత్వ పాఠశాలలో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యా వ్యవస్థలోని అనేక మార్పులు తీసుకువచ్చారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జిల్లెలగూడ చల్ల లింగారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన మండల స్థాయి బోధనోపకరణాల ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. పేద మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఉపాధ్యాయులు విద్యతో పాటు విద్యార్థులకు నైతిక విలువలు, ఆత్మస్థైర్యాన్ని పెంపొందించే బాధ్యత తీసుకోవాలని సూచించారు. सर्वलोकानां विशुद्धे भवरोगिणां निधये मूर्तये नमः। दयाद गजाननं भूतगणादिसेवितं कवित्तजम्बो फलसारभक्षितां उमा वीणापाण्यै च विद्महे ब्रह्मपत्न्यै च धीमहि. చాలా గొప్ప పాట పాడింది. దేశంలో ఆర్థిక అసమానతలు రూపుమాపడానికి నిజంగా అమ్మాయి చెప్పిన మాటలు కనుక ప్రభుత్వ పాఠశాల కనుక మనం వాడుకోగలిగినట్టయితే ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాల చదువుతున్న పిల్లలు ఎక్కడైనా కూడా పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలన్న సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. స్కూళ్ళు బాగు చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగు చేసుకోవడమే కాదు, పిల్లల్లో నైపుణ్యాన్ని పెంచాలి. ఎక్కడ పోయినా తెలంగాణ బిడ్డలు పోటీ పడేటట్టు తీర్చిదిద్దాలనే సంకల్పం గౌరవ ముఖ్యమంత్రి గారు. ఈరోజు గురుకులాలు ఏర్పాటు చేసుకున్నా, మన ప్రభుత్వ పాఠశాలను బాగా చేసుకున్నా. అల్టిమేట్గా సంకల్పం ఏంటంటే మన పిల్లలు ఎక్కడ పోయినా పోటీ పడాలనే సంకల్పంతో ఈరోజు ముందుకు పోతున్న సందర్భంలో ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు మన ఊరు మన బడి, మన బస్తీ మన బడి, దీంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసుకుంటున్నాం. రెండవది తొలి మెట్టు కార్యక్రమం ద్వారా పిల్లల నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాం. 10th క్లాస్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చే ప్రయత్నం చేయడం ఒకటి. మూడవది పేరెంట్స్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తూ పిల్లల మానసిక స్థితి కానీ పిల్లలు ఏ విధంగా చదువుతున్నారు, పిల్లలకి ఏ విధంగా సహకారం అవసరం అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి పేరెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేస్తూ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ పెట్టుకుంటూ ఇలా కొత్త ఒరవడితోని చదువు చెప్పాలనే ప్రయత్నంలో మీరందరూ కూడా భాగస్వామైనందుకు మీకు అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ మీ అందరు కూడా ఇవన్నీ కూడా మీరు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి మీకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెలెక్ట్ అయ్యేటట్టు తప్పకుండా సెలెక్ట్ కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ చదువు ఒకటే కాదు, జీవితంలో ఏ కష్టం వచ్చినా నిలదొక్కునేటట్టు ఆత్మస్థైర్యం కింది నుండి నూరిపోయాల్సిన బాధ్యత ఖచ్చితంగా టీచర్స్ మీద ఉంటుంది. అది మోరల్ వాల్యూస్ కావచ్చు, లేకపోతే కష్టం వచ్చినప్పుడు నిలదొక్కుకోవడం ఎలా అనేది కావచ్చు, ఇవన్నీ కూడా చిన్నప్పటి నుండి పిల్లలందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత టీచర్స్ మీదే ఉంటుంది. పిల్లల ఆత్మస్థైర్యం నిలబెట్టడమే కాకుండా పిల్లల మానసిక స్థితిని అంచనా వేయడం కూడా టీచర్స్ మాత్రమే సాధ్యమవుతుందని కూడా మరొకసారి మనవి చేస్తూ మనం అందరం కలిసి మన రాష్ట్ర బిడ్డలు భారతదేశానికి ఆదర్శంగా ఉండేటట్టు మన రాష్ట్రంలో ఉన్న బిడ్డలు, తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో పోటీ పట్టేట్టు తీర్చిదిద్దడానికి మీ అందరు సహకారం అందించండి. మరొకసారి మీకు అందరికీ అభినందనలు తెలియజేస్తూ, అయితే మన విద్యాశాఖలో ఉన్న మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టినారు. తప్పకుండా ఈ సంవత్సరంలో అన్ని కూడా సాల్వ్ చేసుకొని ఒక మంచి సిస్టమ్ సెట్ చేసుకుందామని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేసుకుంటూ
అందరికీ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన టీఓ గారికి వాళ్ళ టీం అందరూ కూడా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం తమకు లేదని బీఆర్ఎస్ సింగిల్ గానే పోటీ చేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ప్రజలు సైతం తమను సింగిల్ గా పోటీ చేయాలని కోరుకుంటున్నారని మీడియా సమావేశంలో ఆయన అన్నారు. కాంగ్రెస్ తో బీఆర్ఎస్ పొత్తు అనేది 2023 జోక్ అని, మాణిక్యం ఠాగూర్ అంశం ఆ పార్టీ అంతర్గత వ్యవహారమని అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా పొత్తులపై అంతర్గతంగా చర్చించుకుంటారని అన్నారు. మేధావులందరూ ఆలోచిస్తాం. మేధావి వర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ విధానాలను, టీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఏం చేస్తుందో, ఆయన పట్టుదల ఏందో, ఆయన కృషి ఏందో సైంటిఫిక్గా మెథడ్స్ మొత్తం వాళ్ళ క్యాలిక్యులేషన్తో చేస్తూ ఉన్నారు. ఎన్ని నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, కరెంట్ ఎట్లా ఉంది, దేశంలో ఏ సంస్థలు ఉన్నాయి, ఏ సంస్థలు దివాలా తీయించారు, ఏం జరుగుతుంది, ఎవరికి అమ్ముతున్నారు, దేశాన్ని ఎవరికి అమ్ముతున్నారు కూడా ప్రజలకు తెలుసు. కాకపోతే మీడియా అనేది వాళ్ళ చేతిలో ఉంది కనుక బయటకు రావట్లేదు విషయాలు. మాకు ఎవరితోనో పెద్ద పెట్టుకోవాల్సిన అవసరం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఒంటరిగా కేసీఆర్ గారి నాయకత్వంలోనే ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి చూడండి. మాణిక్యం ఠాగూర్ ఎందుకు రాజీనామా చేసి వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు మనం ఎందుకు మాట్లాడాలి చెప్పండి. నాకు అవసరం లేదు. వాళ్ళు మాట్లాడుతున్నారు మా పార్టీ గురించి, మేము వాళ్ళ పార్టీ గురించి కానీ వాళ్ళ విధానాల గురించి కానీ మాట్లాడడం. ఎవరి పార్టీ వాళ్ళది, ఎవరి పార్టీ వాళ్ళు అధికారం రావాలని ప్రయత్నం చేస్తుంది. రాజకీయ పార్టీ అయిన తర్వాత 3 ఊళ్ళకు ఇంట్లో కూర్చొని అనుకోరు. ఏ రాజకీయ పార్టీ చిన్న చిత్కా ఏది పెద్దది కానీ మేము అధికారం రావాలని తాపత్యంతో వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ పార్టీ బలోపేతం గురించి తప్ప అది మనం వాళ్ళ పార్టీ నాయకుల గురించి మాట్లాడడం. మా పార్టీ సింగిల్ పార్టీ, సింగిల్ గానే వస్తుంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో భూ కబ్జాదారుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. ధరణి పోర్టల్లో ఉన్న లోపాలను ఆధారంగా చేసుకుని కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా భూ కబ్జాలను చేస్తున్నారు. దీంతో గతంలో భవిష్యత్తు అవసరాల కోసం భూములను కొనుక్కున్న వారు కోర్టుల చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పాలవుతున్నారు. పట్టణ శివార్లోని సబ్ స్టేషన్ ఎదురుగా సర్వే నెంబర్ 64లో గల 4 ఎకరాల 9 గుంటల భూమిని 2009లో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన దాదాపు 100 మంది అప్పటి భూ యజమానుల నుండి తమ భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేశారు. అయితే ఆ భూమిపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నుపడి తమ పేర నకిలీ భూ దస్తావేజులు సృష్టించుకున్నారు. ఆ భూమిని కొన్నవారిని గత 4 ఏళ్లుగా కోర్టుల చుట్టూ తిప్పుతూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. తిరిగి వేసారిన బాధితులు చివరకు ఎమ్మెల్యే సతీష్ కుమార్ను క్యాంపు కార్యాలయంలో కలిసి తమ గోడును వెళ్లబోసుకొని న్యాయం చేయాలని వేడుకున్నారు. స్పందించిన ఎమ్మెల్యే అక్కడే ఉన్న ఏసీపీ సతీష్ను పిలిచి బాధితుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపి తగిన న్యాయం చేయాలని సూచించారు. ఇప్పుడు మమ్మల్ని ఇబ్బంది పెడితే మానసిక క్షోభకు గురి చేస్తున్నారు. కాబట్టి మేము ఇదే సమస్య మీద ఈరోజు ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. సారు కూడా మా సమస్యను సానుకూలంగా విని సౌదీయంతో స్పందించి మా సమస్యకు తొందరలోనే పరిష్కారం చూపిస్తారని చెప్పడం జరిగింది. 4 ఎకరాల 9 గుంటలు 64 సర్వే నెంబర్ సబ్ స్టేషన్ ఎదురుగా. ఎంతమంది? దాదాపుగా 100 మంది బాధితుల మందిలో ఉన్నాము. 100 కుటుంబాలు, 100 ప్లాట్లు, 100 మంది అందరూ 4 మండలాలు ఉన్నారు. 4 మండలాలు హుస్నాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 5 మండలాలు అందులో బాధితులుగానే ఉన్నాం. దండం పెడతా నాకు ఇద్దరు పెళ్లి అనుకున్నాం. ఇట్లా పంచాయతీలు కాబట్టి ఆ జాగా ఏం కావాలి, మా పిల్లలు ఏం గట్టి కావాలి. మాది ఉల్లంపల్లి సారు, ఉల్లంపల్లి మాది. ఎన్ని గుంటలు తీసుకున్నారు? మేము ఒక్కటా గుంట కైకిలు గుంజేసుకుంటే మా బిడ్డకు అక్కడికి వస్తుంటే మా బిడ్డకు గిట్లా కాబట్టి ఆ జాగ ఇచ్చి చేస్తా అంటే ఈ జాగ పంచాయతీ చేయబట్టి ఏం చేయాలి? బతుకులు ఎట్లా? ఎన్ని నెలలు అవుతుంది మీరు తిరగబట్టి? మేము తిరగబట్టి 2-3 ఏళ్ళు అవుతుంది. కొని 15 ఏళ్ళు. 15 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు గొడవలు అవుతున్నాయి. ఏం చేయాలి? పెళ్ళిళ్ళ కోసమే కొనుక్కున్నాం సార్. పిల్లలకి ఇచ్చి తీసుకునేది పెళ్ళిళ్ళు చేసడానికే కొనుక్కున్నాం సార్. చాలా పేద కుటుంబాలలో కష్టం చేసే కొనుక్కున్నాం సార్. మాకు కూడా న్యాయం జరగలేదు సార్. మాకు అందరికి సార్ మా ఎమ్మెల్యే గారు మాకు కొంచెం దయచేసి మాకు మా ప్లాట్లకు కొంచెం మాకు అచ్చుతట్టు చేయలేదు సార్. మాకు న్యాయం చేయాలి. పర్మిషన్ ఇట్లా ఇవ్వటం లేదు, ఇల్లు కట్టుకుంటా అంటే సార్ ఏం చేయాలి సార్? ఆడ తీసుకున్న వాళ్ళు అందరూ పేదవాళ్ళే. రూపాయల వారణం నిన్నే ఉన్నది.
ఆల్రెడీ ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ వాడుతున్నారు. పర్మిషన్ కోసం అప్లై చేస్తే కోర్టు కేసు ఉందని చెప్పి అంటున్నారు కదా. యాక్చువల్లీ సంబడి ఈస్ ట్రైంగ్ టు పర్చేస్ దట్ అండ్ మేక్ దెమ్ ట్రబుల్. యాక్చువల్గా చిన్న చిన్న వాళ్ళందరూ కొనుక్కుంటారు. 100 ప్లాట్ ఉంటుంది కదా. ఇదొక్కసారి మీరు కొంచెం వెరిఫై చేసి నాకు చెప్పండి సార్. తప్పకుండా సరే చెప్తాను. దండం 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 తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు కన్నుల పండుగగా కొనసాగుతున్నాయి. ఈ నెల 2వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు ఈ నెల 7వ తేదీ వరకు జరగనున్నాయి. 6 రోజుల పాటు వివిధ రకాల అలంకార సేవలు భక్తులకు దర్శనమిచ్చే యాదగిరీశుడు 4వ రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా ఉదయం వెన్నకృష్ణుడి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చాడు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ తిరుమాడ వీధుల్లో స్వామివారిని ఊరేగించారు. అనంతరం వెన్నకృష్ణుడి అవతార విశిష్టతను తెలిపారు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు వివిధ సేవలను రద్దు చేశారు. సైదాబాద్లో లోకయుక్త కాలనీలో ప్రభుత్వం వివాదాస్పద స్థలంలో గుడిసెలను రెవెన్యూ అధికారులు భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టారు. నగరానికి వలస వచ్చి గత 30 ఏళ్లుగా గుడిసెలు వేసుకుని కూలి పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నామని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారుజామున వందలాది పోలీసులు గుడిసెలను చుట్టుముట్టి తొలగించడం దారుణమని ఆరోపించారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా గుడిసెలు తొలగించడం ఏమిటని ప్రశ్నించారు. సుమారు 75 గుడిసెలలో వందలాది మంది పేదలు నివసిస్తున్నారని తెలిపారు. వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేసి మీరు మీరు తీసేయండి. మేము కావాలంటే వాళ్ళు 20 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. వాళ్ళు ఈ రోజు కదా వాళ్ళు వచ్చి ఉండేది 40 ఏళ్ళ నుంచి తీయలేదు. మరి ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? ఇక్కడ కదా వాళ్ళు ఉన్నది మేడం. ఇక్కడ సడన్గా పంపిస్తే ఎట్లా? మరి వాళ్ళకి ఆధారం చూపించి మీరు తీసేసినా మాకు అది మాకంత ఇబ్బంది ఉండదు కదా.
మీరే న్యాయం చేస్తారు, గవర్నమెంట్ ఏమో న్యాయం చేస్తామని చెప్తారు. ఆ కేసీఆర్ సారే చెప్పిండు కదా 3 ఎకరాల భూమి ఇస్తాము, ఎక్కడ ఉన్న వాళ్ళకి అక్కడ ఉన్న వాళ్ళకి పట్టా ఇస్తామనేసి చెప్పారు. మరి ఈరోజు సడన్ గా తీస్తే వాళ్ళ కుటుంబాలు ఏమైతే, వాళ్ళ పిల్లలు ఏమైతారు? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన చెప్పిండు 3 ఎకరాల భూమి ఇస్తానని కేసీఆర్ చెప్పిండు, ఎక్కడ ఉన్న వాళ్ళకి ఎక్కడ పట్టాలు ఇస్తా అన్నాడు. మరి 4 గంటలకు వచ్చి వాళ్ళకు నిర్ణయం చేయడం ఏంటి? 4 గంటల రాత్రికి వచ్చి దొంగల వాళ్ళేమన్నా పేద ప్రజలు కదా. ఎక్సెల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో 2వ రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. 6 డైరెక్టర్ల ఇళ్లతో పాటు 40 చోట్ల ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత 30 ఏళ్లుగా ట్యాబ్ల తయారీదారులుగా ఎక్సెల్ కంపెనీ దేశ విదేశాలకు రబ్బర్ టైర్లను ఎగుమతి చేస్తోంది. ఎక్సెల్కు అనుసంధానంగా విలాస్ పాలిమర్స్, ఎస్ పీక్ మ్యాక్స్ కంపెనీలు ఉన్నాయి. గత 30 ఏళ్లలో వేల కోట్ల వ్యాపారం చేసినట్లు గుర్తించారు. రబ్బర్ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్లో భారీగా అవకతవకలు జరిగినట్లు అనుమానిస్తున్నారు. ఎక్సెల్ గ్రూప్స్లోకి లండన్ నుంచి 500 కోట్లు విదేశీ పెట్టుబడులు వచ్చినట్లు సమాచారం. పన్ను చెల్లింపులు, విదేశీ పెట్టుబడులపై ఐటీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. టీపీసీసీ సమన్వయకర్త అనిరుద్ రెడ్డి భార్య మంజుష గంగారం కంపెనీలో డైరెక్టర్గా ఉన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ మున్సిపల్ పరిధిలో పోస్టాఫీస్ శాఖ ప్రారంభమైంది. సికింద్రాబాద్ డివిజన్ పోస్టాఫీస్ సీనియర్ సూపరింటెండెంట్ వై నరేష్ దీనిని ప్రారంభించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ వసుమతి ప్రణీత శ్రీకాంత్ గౌడ్ పాల్గొన్నారు. దమ్మాయిగూడ పేరుతో పిన్ కోడ్ 500083తో నాగారం డెలివరీ పోస్ట్ ఆఫీస్ పరిధిలోకి వస్తుందని అధికారులు వివరించారు. ఈ శాఖలో అన్ని రకాల సేవలను అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మాదిరెడ్డి నరేందర్ రెడ్డి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు, దమ్మాయిగూడ తపాలా శాఖ సబ్ పోస్ట్ మాస్టర్ పి వీరయ్య చౌదరి, ఇతర పోస్టల్ సిబ్బంది పాల్గొన్నారు. ఇవాళ తపాలా శాఖ ఇక్కడ కార్యాలయం ఓపెన్ చేశాము. మా అధికారులు చొరవ, అట్లానే ఇక్కడ పొలిటికల్గా చైర్పర్సన్గా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, ఎందుకంటే ఇక్కడ నుంచి 1200 మంది వికలాంగులు, వృద్ధులు నాగారం వరకు వెళ్లాల్సి వస్తుంది. అక్కడ రకరకాల ఇబ్బందులు, సర్వర్ రాక చాలాసేపు వెయిట్ చేయడం. సో వాళ్ళు అసలే పేదలకి తీసుకునే 2000, మళ్ళీ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు, వెయిటింగ్, వాళ్ళని తీసుకెళ్ళడానికి ఇంకొక మనిషి. సో ఈ ఇబ్బందులన్నింటినీ దాటుకొని ఇవాళ దమ్మాయిగూడలో పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయడం అయింది. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ సెక్యూరిటీ పెన్షన్ తీసుకున్న అందరూ కూడా ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని మనది. ఇంకా మన స్కీమ్స్ వచ్చేటప్పటికి సేవింగ్ అకౌంట్లో కూడా మనది ఇంట్రెస్ట్ ఎక్కువ, బ్యాంక్ అన్నా కూడా. ఆ తర్వాత మిగతా ప్రతి స్కీమ్లో కూడా 1 ఇయర్, 2 ఇయర్, 5 ఇయర్, ముసలి వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు, చిన్నపిల్లల వరకు అన్ని స్కీమ్స్లోనూ బ్యాంక్ కంటే మన దగ్గర ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. సో ఆ విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. మా దగ్గరకు వస్తే మేము విస్తృతంగా ప్రచారం కూడా ఇస్తాము. ప్రతి ఒక్కరికి శ్రద్ధతో పూర్తిగా వివరంగా అన్ని చెప్తాము. అవసరమైతే రాలేని వాళ్ళ దగ్గరకు వచ్చి అకౌంట్స్ ఓపెన్ చేస్తాము. ఈ సౌకర్యం మీకు బ్యాంక్స్లో ఉండదు. సోషల్ సెక్యూరిటీ పెన్షన్స్ కూడా మనస్ఫూర్తిగా వీలైనంత సేవ చేసే ఉద్దేశంతో, ఎందుకంటే మాకు ఇక్కడ ఏఎస్పీ గారు ప్రత్యేకంగా పోస్టింగ్ ఇప్పించారు మాకు. ఎందుకంటే వీలైనంత సర్వీస్ చేయాలి లోకల్గా అని చెప్పేసి పోస్ట్ ఆఫీస్ని అందరూ కలిసి అభివృద్ధి పదంలోకి తీసుకురావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నా పేరు శ్రీనివాస్ నాయక్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసెస్, సికింద్రాబాద్ ఈస్ట్ సబ్ డివిజన్. ఈరోజు మేము దమ్మాయిగూడ పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దీనికంతటికి కారణము మా పోస్ట్ మాస్టర్ జనరల్ గారు, మా ఎస్ఎస్పి గారు, మరియు ఇక్కడ చైర్పర్సన్, డిప్యూటీ చైర్పర్సన్ గారు, వీళ్ళందరి కోఆపరేషన్తో ఈరోజు పోస్ట్ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ పోస్ట్ ఆఫీస్లో అన్ని రకాల తపాలా సేవలు అందించబడతాయి. అంటే ప్రతి ఒక్కరికి సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి, మరియు ఆడపిల్లల పేర్ల మీద 10 ఏళ్ల లోపల ఉన్నవారు సుకన్య సమృద్ధి అకౌంట్లు ఓపెన్ చేయడము. ఎందుకంటే ఇది ప్రధానమంత్రి గారు పెట్టినటువంటి స్కీము. దీంట్లో హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఇది వారికి మ్యారేజ్ టైం వరకు ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ఖాతాను అందరూ వినియోగించుకోగలరు. మరియు ఫిక్స్డ్ డిపాజిట్స్ సంబంధించినటువంటి స్కీమ్స్ కూడా ఉన్నాయి. 1 ఇయర్, 2 ఇయర్, 3 ఇయర్స్, 5 ఇయర్స్. అలాగే సీనియర్ సిటిజన్ వయోవృద్ధుల కోసము సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఉంది. దీంట్లో 8% హైయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది. మరియు మేము యాక్చువల్గా మెయిన్ ఉద్దేశము
మన చైర్పర్సన్ గారు దేనికోసం పెట్టించారంటే ఇక్కడ ఓల్డేజ్ పెన్షన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి వీళ్ళు నాగారం వరకు వెళ్ళలేరు అనేసి ఆ పెన్షన్ సౌకర్యం కూడా ఇక్కడనే పొందగలరు. ఈ దమ్మాయిగూడ మున్సిపల్ ఏరియాలో ఉన్నటువంటి రెసిడెంట్స్ అందరూ ఈ యొక్క తపాలా సర్వీసులు ఉపయోగించుకోగలరని, తద్వారా ఈ పోస్ట్ ఆఫీస్ను ఇంకా అభివృద్ధి పదంలో తేగలరని కోరుతూ మీ యొక్క ఈరోజు ఓపెన్ చేయడానికి అందరూ కోఆపరేషన్ చేసినందుకు మా యొక్క ధన్యవాదాలు. అందరికీ తెలిసిన విషయమే, ఇంతకుముందు మరి నాగారం దమ్మాయిగూడ ఉమ్మడి పంచాయతీగా ఉన్నప్పుడు మరి వేరుపడ్డాక 1997లో అప్పటి నుంచి ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీస్ రావాలన్న కల ఉండేది దమ్మాయిగూడ ప్రజలందరికీ, నాయకులకందరికీ. మరి అప్పటి నుంచి ప్రయత్నిస్తున్న ఇప్పుడు వచ్చినందుకు ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అలాగే మా కౌన్సిలర్లకి మరి మా వంతు కృషిగా వాళ్ళు కూడా సహకరిస్తున్నందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి బయట పబ్లిక్ అందరికీ ఒకటే నేను తెలియజేసుకుంటున్నాను, ఇన్ని రోజులు లేనిది మనకి వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అందరూ వచ్చి ప్రతి ఒక్కరూ అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ఒకవేళ డబ్బులు ఇందులో కూడబెట్టుకున్నా కానీ బయట బ్యాంకులతో కంపేర్ చేసుకుంటే ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ ఉంటుంది కాబట్టి మరి ఇది ఒక్కటే కాదు, దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరి 10 సంవత్సరాల పిల్లలకి లోపల ఉన్న వాళ్ళకి సుకన్య సమృద్ధి యోజన కింద అకౌంట్ ఓపెన్ చేసుకొని మరి వాళ్ళకి వీలైనంత నెలకి ఎంత కట్టుకుంటారో కట్టుకున్నాక పిల్ల పెళ్లి కన్నా లేకపోతే చదువు కన్నా ఉపయోగపడుతుంది. అట్లాంటి ఇంకా మిగతా చాలా ఉన్నాయి. మరి రానున్న కాలంలో కూడా ప్రజలందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నేను కూడా ఒక 40 మందికి అకౌంట్లు ఓపెన్ చేయించినాను. ఖచ్చితంగా కౌన్సిలర్స్ కూడా మరి వాళ్ళ వార్డులో ఉన్న నిరుపేద కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీకు తోచినంత మీరు సహకరించాలని కోరుకుంటున్నాను. మరి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈరోజు చాలా శుభదినంగా భావిస్తున్నాము. దమ్మాయిగూడలో ఇక్కడ పోస్ట్ ఆఫీసు మనకు ఏర్పడము మరియు దీనికి కృషి చేసినటువంటి నాయకులు మన మంత్రి గారికి, మరి మా చైర్పర్సన్ గారికి, మా కౌన్సిలర్ గారికి అందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇందాక చెప్పినట్టు మన వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు, ఆ నాగరం పోయి వాళ్ళ పెన్షన్ తీసుకోవడము, మరి అదే కాకుండా ఈ పోస్ట్ ఆఫీస్ గురించి మాకు ఏ స్కీమ్స్ కూడా ఈ దమ్మాయిగూడ ప్రాంతానికి తెలిసేది కాదు. మరి ఈరోజు ఏర్పడింది కాబట్టి దాన్ని కూడా అందరూ సద్వినియోగం చేసుకొని దాంతో ఉపయోగపడతారని కోరుకుంటూ, మరి ఈ యొక్క పోస్ట్ ఆఫీస్కు కృషి చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య మృతి పట్ల మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సంతాపం తెలిపారు. మల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. జరిగిపోయింది, అలా గెలిచిపోయిండు. ఏమైంది 4 ఏళ్ళు? ఏం జరిగింది చేంగల్కు? ఏమన్నా ఇంత ఆలోచన చేయకపోతే ఎట్లా? ఒకసారి అవకాశం ఇచ్చిర్రు, ఫ్లూక్లో అట్లా గెలిచిపోయిండు. దేవుడి పేరునో దేని పేరునో మనం కూడా ఓట్లేసి పడేనాం. ఏం జరిగింది మరి 4 ఏళ్ళలో? ఏమన్నా దయచేసి ఆలోచన చెయ్యాలి ప్రజలు కూడా. ఇవాళ నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, బాల్కొండ నియోజకవర్గ ప్రజలు కావచ్చు, పని ఎవరు చేస్తున్నారు, గ్రామాలకు ఎవరు వస్తున్నారు, ఎవరు తిరుగుతున్నారు, ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు పెళ్లి చేస్తే ₹1,00,000 ఎవరు ఇస్తున్నారు చెక్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు, ఎవరు కేసీఆర్ కిట్ ఇస్తున్నారు, ఎవరు ₹2,000 పెన్షన్ ఇస్తున్నారు, నువ్వున్న దగ్గర ఎంత ఇస్తున్నావు? ఇదే ఇప్పుడు ఆగం బట్టెబాది మాటలు, లఫంగ మాటలు మాట్లాడేటోళ్ళ పార్టీ కూడా చాలా రాష్ట్రాల్లో ఉన్నది. అక్కడ ఎంత పెన్షన్ ఇస్తున్నావు? 700, 600, 500. ఏం ముఖం పెట్టుకొని మాట్లాడుతున్నారు? ఇక్కడ ₹2,000 ఇస్తున్నాడు కేసీఆర్. అంటే నువ్వు వచ్చి ఈడ ఏం చేస్తావు అన్నట్టు, నీ ఆ రాష్ట్రాల్లో ఏదైతే 500 ఇస్తున్నావో గదే ఇస్తావు కదా మళ్ళీ వచ్చి. ఈడ 2,000, 500 కావాలన్నా? ఆలోచన చెయ్యాలి దయచేసి. జరుగుతున్నది బ్రహ్మాండంగా, చరిత్రలో ఎక్కడా లేనటువంటి అభివృద్ధి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నది. దేశంలో అనేక రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ 1గా ఉన్నది. వాళ్ళు అది మన లెక్కలు కాదు, కేంద్ర ప్రభుత్వం లెక్కలే చెప్తున్నారు, వాళ్ళే చెప్తున్నారు పార్లమెంట్లో. తెలంగాణ నంబర్ 1 తలసరి ఆదాయం, తెలంగాణ నంబర్ 1 విద్యుత్ వినియోగం, తెలంగాణ నంబర్ 1 వడ్డు వండి చుట్ల,
తెలంగాణ నంబర్ 1 నీళ్ళ విషయంలో, ప్రాజెక్టుల విషయంలో. కాళేశ్వరం ప్రాజెక్టు ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ప్రపంచంలోనే కేసీఆర్ కట్టిన ప్రాజెక్టు 3 సంవత్సరాల కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాడు. వాళ్ళే చెప్తున్నారు, మనం కాదు. పార్లమెంట్లోనే చెప్తున్నారు, కేంద్ర మంత్రులే చెప్తున్నారు. పార్లమెంట్లో ఒక మాట మాట్లాడతారు, గల్లీలో వచ్చి ఒక మాట మాట్లాడతారు. అన్ని లఫంగా మాటలు, అబద్ధం మాటలు. దయచేసి గమనించాలి ఏది నిజం, ఏది వాస్తవం, ఎవరు చేసేటోళ్ళు, ఎవరు వట్టి మాటలు చెప్పి పోయేటోళ్ళు, ఎవరు 4 సంవత్సరాలుగా మాటలతో బతుకుతున్నారు, ఎవరి 4 సంవత్సరాలుగా పనులు చేసుకుంటా చూపిస్తున్నారు. దయచేసి ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతాను. అట్లనే చేంగల్ గ్రామ ప్రజలకు ఇంకొక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈ చేంగల్ చింతలూరు నుంచి నేషనల్ హైవే రోడ్ మట్టుకు డబుల్ రోడ్ కూడా మంజూరైంది. 18.5 కోట్ల రూపాయలు. తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ద్వితీయ మహాసభల గోడ పత్రికను ఎమ్మెల్యే అహ్మద్ బలాలా ఆవిష్కరించారు. TUWJ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు యోగానంద్, ప్రధాన కార్యదర్శి యారా నవీన్ నేతృత్వంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో గోడ పత్రిక ఆవిష్కరణ జరిగింది. ఈ నెల 8న పటాన్చెరులోని GMR కన్వెన్షన్ హాల్లో జరిగే TUWJ ద్వితీయ మహాసభలకు జర్నలిస్ట్ సోదరులు పెద్ద సంఖ్యలో తరలి రావాలని యోగానంద కోరారు. అదేవిధంగా IJU 10వ ప్లీనరీ జరుగుతుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో TUWJ కోశాధికారి దశరథ్, ఉపాధ్యక్షుడు టీకారాం, శ్రీకాంత్ యాదవ్, అవినాష్ నాయుడు, సూర్యప్రసాద్, మధు వెంకట్, గుండె సాయి కుమార్, సర్వర్ అశోక్, హన్స్ రాజ్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ఫోటోస్ కూడా 15వ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించి రాష్ట్రంలోని సర్పంచ్లను ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిని నిరసిస్తూ తెలంగాణ జనసమితి ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. అల్లం నారాయణ గారి నాయకత్వం, అల్లం నారాయణ గారి నాయకత్వం, బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రభుత్వ పాఠశాలలో స్పష్టమైన మార్పు కోసం కేసీఆర్ కృషి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి. ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, కాంగ్రెస్ తో పొత్తు ఊహాగానాలపై తేల్చి చెప్పిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. హుస్నాబాద్ లో రియాల్టర్ల భూ కబ్జా భాగోతం, విచారణ జరిపి న్యాయం చేయాలని ఏసీపీకి ఎమ్మెల్యే సూచన. కన్నుల పండుగగా యాదాద్రి నరసింహుడి అధ్యయనోత్సవాలు, వివిధ రకాల అలంకార సేవల్లో భక్తులకు దర్శనమిస్తున్న యాదగిరీశుడు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజ్ హితం.